టీమిండియా టీ20 కెప్టెన్ గా ఒక కొత్త ప్లేయర్ ని సెలెక్ట్ చేయబోతున్నారు. రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్ గా టీ20లకి ఎవరు ఉంటారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే ఫస్ట్ హార్దిక్ పాండ్యా అని అనుకున్నారు. తర్వాత గిల్, రిషబ్ పంత్ పేర్లు కూడా కెప్టెన్ రేస్ లో వినిపించాయి. కానీ ఇప్పుడు వీళ్ళెవరూ కాకుండా ఒక కొత్త ప్లేయర్ పేరు వినిపిస్తుంది. అతనే సూర్యకుమార్ యాదవ్. శ్రీలంక టూర్ కి సూర్యని కెప్టెన్ గా చేసినా చేయకపోయినా గానీ ఫ్యూచర్ కెప్టెన్ గా 2026 టీ20 వరల్డ్ కప్ వరకు సూర్యని కెప్టెన్ చేయాలని బీసీసీఐ ప్లాన్ చేస్తుందంట. దీనికి కొత్త కోచ్ గంభీర్ కూడా ఓకే అన్నట్లు రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు. టీమిండియా టీ20 కెప్టెన్ గా ఒక కొత్త ప్లేయర్ ని సెలెక్ట్ చేయబోతున్నారు. రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్ గా టీ20లకి ఎవరు ఉంటారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే ఫస్ట్ హార్దిక్ పాండ్యా అని అనుకున్నారు. తర్వాత గిల్, రిషబ్ పంత్ పేర్లు కూడా కెప్టెన్ రేస్ లో వినిపించాయి. కానీ ఇప్పుడు వీళ్ళెవరూ కాకుండా ఒక కొత్త ప్లేయర్ పేరు వినిపిస్తుంది. అతనే సూర్యకుమార్ యాదవ్. శ్రీలంక టూర్ కి సూర్యని కెప్టెన్ గా చేసినా చేయకపోయినా గానీ ఫ్యూచర్ కెప్టెన్ గా 2026 టీ20 వరల్డ్ కప్ వరకు సూర్యని కెప్టెన్ చేయాలని బీసీసీఐ ప్లాన్ చేస్తుందంట. దీనికి కొత్త కోచ్ గంభీర్ కూడా ఓకే అన్నట్లు రిపోర్ట్